మేడ్చల్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఫీజు కట్టలేదని 10వ తరగతి పిల్లల ముందు మందలించడంతో 10వ తరగతి చదువుతున్న అఖిల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దానికి నిరసనగా బీఆర్ఎస్వి మండలం మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీనాథ్ ముజ్రాద్ ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా నిర్వహించి ఫర్నిచర్ ధ్వంసం చేస్తారు. దీంతో శ్రీ చైతన్య పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా శ్రీనాథ్ ముజ్రాజ్ మాట్లాడుతూ మృతి చెందిన అఖిల కుటుంబానికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. పాఠశాల గుర్తింపు రద్దు చేయాలన్నారు. అఖిలది ఆత్మహత్య కాదని శ్రీ చైతన్య హత్య చేసిందన్నారు. విద్యార్థిని కుటుంబానికి 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని జిల్లా విద్యాధికారి దిగివచ్చి చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రఘు, అరవింద్, అబ్రహంలతో పాటు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ మేనేజ్మెంట్ 3 రోజుల నుంచి స్కూల్ బంద్ చేసుకొని కూర్చోవడం జరుగుతుంది. అఖిలప్రియ అనే విద్యార్థికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ తరఫున మేము కొట్లాడుతూనే ఉంటాం. అఖిలప్రియకి న్యాయం జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలని కోరుకుంటూ, విద్యాశాఖ మంత్రిని కూడా ఏదో రేవంత్ రెడ్డి గారే వారి దగ్గరనే ఉంది కాబట్టి తొందరగా విద్యాశాఖ మంత్రిని కూడా ఒక మంత్రిని నియమించాలని కోరుకుంటూ, ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం అయితే మాత్రం బీఆర్ఎస్ పక్షాన విపరీతంగా మేము ఆందోళన చేయడం జరుగుతుంది. అదేవిధంగా అఖిలప్రియకు వెంటనే న్యాయం చేయాలని ఎంఈఓ గారి దగ్గర కూడా వెళ్లడం జరుగుతుంది. ఇప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ అఖిలప్రియ కనుక న్యాయం చేయకపోతే మాత్రం ఉద్రిక్తంగా మేము ధర్నా చేయడం జరుగుతుంది. అఖిలప్రియకు వెంటనే న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.